మాణిక్సింహ గారికి ఇప్పుడు డాక్టర్ రామశాస్త్రి గారు వైద్య నిపుణులు రామశాస్త్రి గారు గ్రంథాన్ని పరిచయం చేస్తారు. అందరు చెప్పినట్లుగా నాకు కూడా రామారావు గారితో చిన్న పెద్ద స్వానుభవం ఉంటుంది. ఏమిటంటే నేను 1969 గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాకు BAMS. అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేయలేదు. స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగానికి వచ్చినప్పుడు నన్ను స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగంలో చేర్పించింది వారే, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం ఇప్పించింది వారే. ఇంకోటి ఇక్కడ నేను నిలబడ్డానంటే ఇక్కడ సాక్షాత్ వారి యొక్క పుణ్యం తప్ప ఇంకోటి ఏం లేదు. అదొకటి. రెండోది మాకు MD చదవడానికి చిన్న అవకాశం లేదు. ఏంటంటే పెయిడ్ పోస్టింగ్ ఉండేది. అంటే ఎక్కడైతే MD చదువుకోవాలో అక్కడే పోస్టింగ్ ఇచ్చి చదువుకోవడం అనమాట. శాలరీ ఇచ్చేవాడు MD చదువుకోవడం. అట్లా హాస్పిటల్లో నాకు ఆయుర్వేద కాలేజ్లో పోస్టింగ్ ఇచ్చి డాక్టర్గా, అప్పటికే నేను గ్రాడ్యుయేట్ కాబట్టి నన్ను MD చదువుకోమన్నారు 3 ఏళ్ళు. సరే అట్లా నాకు ఏదో ఎంట్రన్స్ టెస్ట్లో నాకు సీట్ వచ్చింది. MDలో ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యి MDలో చేరాను. చేసిన తర్వాత నాకు ఫైనల్ ఇయర్లో వచ్చిన ఇబ్బంది వచ్చింది. ఏంటంటే ఇంకా ఫైనల్ ఇయర్లో నేను MD పరీక్ష రాస్తాను, MD చదువుకుంటాను అని నా జన్మలో అనుకోలేదు. ఆ పరిస్థితిలో సరే ఇంట్లో నా కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా మా సంజీవుడికి ఆరోగ్యం బాగాలేక ఉంటే ఆ పరిస్థితిలో నేను ఇంకా MD చదువుకోను, MD రాయలేను అనే పరిస్థితిలో ఉన్నాను. ఉన్నప్పుడు అప్పుడు నేను ఈ రకమైన పరిస్థితిలో ఉన్నానని వారు తెలుసుకొని అట్లా కాదు, నువ్వు MD పరీక్ష తప్పకుండా రాయాలి అని నన్ను ప్రోత్సహించి నేను మా ఆవిడ ఇద్దరం వాళ్ళ ఇంట్లో ఉండి మాకు కూర్చోబెట్టి అన్నం పెట్టారు వాళ్ళు MD చదువుకున్నారు. ఆ రకంగా ముఖ్యంగా మా పిల్లలు ఆ పేరుతో వాళ్ళు మాకు ఆ రకంగా అన్నం పెట్టి నేను నా భార్య ఇద్దరం వాళ్ళ ఇంట్లో ఉండి ఆవిడకి అన్నం పెట్టి నన్ను MD చదివించి MD డిగ్రీ కోసం పట్టుకొచ్చి ఎవరికి పట్టుకొచ్చాను. సో ఆ రకంగా మరి నాకు జన్మంతా కూడా చెప్తాను. ముఖ్యంగా సరే అది సొంత విషయం. నేను ఈ రకంగా ఇవ్వండి ప్రొఫెసర్గా ఇన్ని పేపర్స్ సైన్ చేసి ఇంటర్నేషనల్ సెమినార్స్ ప్రొజెక్ట్ చేసి నేను చైర్మన్గా ఉన్నప్పుడంటే కారణం సాక్షాత్తు రామారావు గారు, మా బాబు గారు. ఆ పేరుతో నేను 2 కూడా ఉంటాను. తర్వాత గ్రంథ పరిచయానికి వచ్చినప్పటికీ 2 ముక్కలు అందరికన్నా 2 ముక్కలు ఎక్కువ చెప్పాల్సిన బాధ్యత నాకు. ఎందుకోసం అంటే మా మాణిక్సింహ గారు కొన్ని విషయాలు చెప్తారనుకుని నేను కూర్చున్నాను. ఆయన తొందరగా దాటేసిన తర్వాత నాకు కొంత బాధ్యత ఉంది. సో విశేషం ఏంటంటే ఇక్కడ గ్రంథకర్త ఎవరో తెలియనప్పటికీ సాధారణంగా మన గ్రంథాన్ని వినాయక ప్రార్థనతో ప్రార్థన చేస్తాం. సహజంగా అందరూ ఏదైనా వినాయకుడు పూజ చేస్తారు. శాస్త్రం ఏం చెప్పారంటే వినాయక శ్లోకం ఎట్లా ఉందంటే మౌంజీధరం మూషికవాహనంచ చతుర్భుజం చంచల కర్మయుగం గణాధిపం సురత్వం అజయం అని గణాధిపతి యొక్క శ్లోకంతో సాధారణంగా అన్ని గ్రంథాల ఈ గ్రంథం కూడా అట్లే మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక చిన్న చమత్కారం జరిగింది. ఏంటంటే గ్రంథకర్త చమత్కారంతో మొదలుపెట్టాడు. చమత్కారం అంటే ఇక్కడ నా ఉద్దేశం అంటే నేర్పు. చమత్కారం అంటే నేర్పు కూడా అర్థం కూడా ఉంది. సో నేర్పుతో చేసిన పని ఏమిటంటే సాధారణంగా మనం వినాయకుడిని శూర్పకర్ణం అని పిలుస్తూ ఉంటాం. ఈయన కర్ణానికి ఏం పెట్టాడంటే చెంచల కర్ణ యుగ్మం అన్నాడు. అంటే కదులుతూ ఉండే చెవులు కలవాడు. ఈ పద ప్రయోగం నాకు తెలిసి చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకు వాడాడు నేను కనుక ఆలోచించినట్టు దీన్ని మనసు చాలా చంచలంగా ఉంటుందండి. చంచలంగా ఉండే మనసుని చంచలం లేకుండా మనసును కట్టడి చేసి ఆ గ్రంథం సాగాలి. ఎందుకైతే చంచలంగా ఉండే కర్ణాన్ని తలుచుకుంటే మనసు చంచలంగా ఉంటుంది ఉద్దేశంతో దీన్ని వాడాడే ఉద్దేశంతో నాకు అనిపిస్తుంది. ఆ రకంగా చంచల కర్ణయుగం అని వాడాడు. ఆ రకంగా మనసును అది నిశ్చంచలంగా చేసుకొని గ్రంథకర్త సాగడం కోసం వాడి ఉంటాడని నా యొక్క ఉద్దేశం. తర్వాత దీనిలో మళ్ళీ మా బావగారు రామారావు గారు ఇంకో చమత్కారం చేశారు ఇక్కడ ట్రాన్స్లేషన్లో. అదేంటంటే చమత్కారం అంటే నేర్పండి. చమత్కారం నేర్పుతో ఇష్టపడేది ఏంటంటే గజాననం చారు విశాల నేత్రం అని మొదలుపెట్టినప్పుడు ట్రాన్స్లేషన్లో గజాననంతో మొదలుపెట్టారండి. గజాననుడు అని మొదలుపెట్టారు. కానీ రామారావు గారు ఇక్కడ మొదలుపెట్టింటే శంకరుని కుమారులు అని మొదలుపెట్టారు ట్రాన్స్లేషన్లో. శంకరుని కుమారులు మొదలుపెట్టిన ఉద్దేశం ఏంటంటే శంకరోతి సంగ్రహ అంటే శుభాన్ని కలుగు చేస్తాడు, సుఖాన్ని కలుగు చేస్తాడు అని. గజాననుడు అంటే సుఖాన్ని కలుగు చేస్తాడని అర్థం అందులో లేదు. కానీ సమేత గ్రంథం మొత్తం సుఖంగా జరగాలి, గ్రంథం మొత్తం హాయిగా జరగాలి అనే ఉద్దేశంతో
రామారావు గారు మొదలు పెట్టడం గజానన ట్రాన్స్లేషన్ కాకుండా చివరికి మొదలు పెట్టారని నా ఉద్దేశం. ఆ రకంగా రామారావు గారు వారి యొక్క గొప్పతనాన్ని పూర్తిగా ఇక్కడ తెలియపరుచుకున్నారు. అది నిజంగా చాలా అది గొప్ప విశేషం. తర్వాత ఇంకా నీటి గురించి మాణిశరం గారు చెప్పారు, నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకంలో ఆహార ద్రవ్యాలు ఔషధ ద్రవ్యాలు రెండు చాప్టర్స్ విడిగా కనబడతాయి. ఆహార ద్రవ్యాలు అంటే మనకు తెలుసు, పెరుగు, మజ్జిగ, తేనె ఇటువంటి ఉంటాయి. ఇందులో ఆయుర్వేదంలో తక్రం అంటే మజ్జిగ ఆయుర్వేదంలో కనీసం 3-4 రకాలుగా చెప్పబడింది, కానీ ఈ గ్రంథంలో 10 రకాలుగా చెప్పబడింది. ఈ గ్రంథకర్త ఇంకా కొంచెం ముందుకెళ్ళి 10 రకాల తక్రాలు కూడా చెప్పి ఆ తక్ర విశేషాన్ని ఆ గ్రంథంలో మనం విశేషంగా చూడగలుగుతున్నాం. తర్వాత దధి దానికి తెలుసు, పెరుగు మందకం దధి అని ఒక పెరుగు ఉంటుంది. మందకం దధి అంటే ఏంటంటే తోడుకోకుండా ఉండే పెరుగు, అంటే సగం తోడుకోకుండా ఉంటుంది, ఈ సాలిడ్గా ఉంటుంది ఆ పెరుగు. అది ఏమవుతుంది తినేద్దాం అనుకుంటారు కాబట్టి అటువంటి పెరుగు తింటే తప్పకుండా డయాబెటీస్ వస్తుందండి. శాస్త్రంలో చెప్పాడు ప్రమేహ కారకం, అంటే ఆ పెరుగు తిన్నట్లయితే డయాబెటీస్ కాచుకొని కూర్చుంటుంది. సో అది ఆయుర్వేదంలో చెప్పాడు, ఈ గ్రంథంలో కూడా చెప్పాడు. సో మందకం దధి అంటే పెరుగు తోడుకోకుండా, కానీ పూర్తిగా తోడుకోకుండా పెరుగు తిన్నట్టయితే అది ప్రమేహ కారకం అవుతుందని శాస్త్రంలో చెప్పాడు. సో ఆలు, అరవి, బెంగన్ మేకాన అంటే అది చిన్నప్పుడు వింటూ ఉండేవాడు, కానీ శాస్త్రంలో ఏం చెప్పాడంటే వార్తాకం, ఆయుర్వేదంలో వంకాయకి వార్తాకం పేరు, వార్తాకం కోమలం పచ్చం. వార్తాకం కనుక నిజంగా పచ్చం, అది లేతగా ఉన్నట్టయితే చాలా పచ్చం, అది తినకూడదని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. ఇంకో విశేషం అంటే వార్తాకం ఇంకొక ఆయుర్వేదంలో చెప్పాడు, ఇది సూత్రంలో చెప్పాడు. కుక్కుటాండ సమం వార్తాకం అర్సెస్లో చాలా గొప్ప ఔషధం. కుక్కుటాండ సమం అంటే కోడిగుడ్డు లాగా ఉండేది. కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు ఆకారంలో కానివ్వండి, కోడిగుడ్డు రంగులో కానివ్వండి, అటువంటి ఏంటంటే నిజంగా టేక్ ఇట్ గ్రాంటెడ్ ఆ కూర, వంకాయ కూర 2 రోజులు తింటే బ్లీడింగ్ పైల్స్ డెఫినెట్గా అయిపోతాయండి. బ్లీడింగ్ పైల్స్ మా వండర్ఫుల్ మధ్య తిరగలేదు. కుక్కుటాండ సమం వార్తాకం అర్సెస్లో చాలా గొప్ప ఔషధం. సో ఆ రకంగా వార్తాకంలో విశేషం చెప్పినప్పుడు వార్తాకం కోమలం పచ్చం అని చెప్తూ వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే కూష్మాండం కోమలం విషం. వార్తాకం కోమలం పచ్చం, కూష్మాండం కోమలం విషం. సో కూష్మాండం కోమలంగా తింటానికి వీలేదు. సో కూష్మాండం ముదిరిన తర్వాత తినాలి. కూష్మాండానికి ఇంకో విశేషం ఏంటంటే మనకు రోగాలు 2 రకాలండి. ఒకటి ఏంటంటే శారీరక రోగాలు, ఇంకోటి మానసిక రోగాలు. శారీరక రోగాలు అంటే శరీరానికి వస్తూ ఉంటాయి, మానసిక రోగాలు అంటే ఊరలో వచ్చే రోగాలు. సో కూష్మాండంలో చాలా ప్రపోర్షన్ ఏంటంటే శారీరక రోగాలు వీటిలో ఉండే ఏ రకమైన మానసిక దోషాలు కానివ్వండి, శారీరక దోషాలు వచ్చిన వాళ్ళు గృహప్రవేశం వచ్చిన చాలా మంది వస్తారండి. జబ్బులు వాళ్ళు వస్తారు, మనసు వాళ్ళు వస్తారు, తిట్టే వాళ్ళు వస్తారు, కోపం అందరూ వస్తారు. ఆ పేరుతో వాళ్ళందరి యొక్క ఈవిల్ స్పిరిట్స్ ని స్కాన్ చేసి లోపల పంపుతుండే ఉద్దేశంతో పైన పెడతారు గుమ్మడికాయ, ఎక్కడ ఇంటికి గృహప్రవేశం. అది నా ఉద్దేశం అయి ఉండొచ్చు కూడా, దానిలో అతిశయోక్తి కూడా ఏం లేకపోవచ్చు. ఆ రకంగా కూష్మాండం మానసిక వికారాల్లోనూ ప్లస్ చేతులకారం చేస్తాం. అన్నిటికన్నా కూష్మాండం ఇంకొక మంచి విశేష శాస్త్రం ఏంటంటే వస్తి శోధనం. మనకి వస్తి అంటే బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్. మనకి తెలుసు రీనల్ ఫెయిల్యూర్స్ ఈ మధ్య చాలా ఎక్కువ వస్తున్నాయి. సీరం క్రియేటినిన్ లెవెల్స్ పెరిగిపోవడం, కిడ్నీ డ్యామేజెస్, రీనల్ ఫెయిల్యూర్స్ అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి. కిడ్నీ డ్యామేజెస్ లో డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏమిటంటే గుమ్మడికాయ అండి, ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ. వస్తి శోధనం అని రిఫరెన్స్ చెప్పాడండి. బూడిద గుమ్మడికాయ కేవలం ఇంట్లో పట్టడం కాదండి, నా ప్రాక్టీస్ రెగ్యులర్ చేస్తుంటాను. బూడిద గుమ్మడికాయ కూర రోజు తిన్నవాడికి టేక్ ఇట్ గ్రాంటెడ్ కిడ్నీ డిసీజ్ రాదు శాస్త్రం చెప్పింది. సో ఆ రకంగా ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లను అందులో చాలా గొప్ప ఔషధం చెప్పబడింది. తర్వాత ఇంకో చిన్న విషయం, మరి తమలపాకుల గురించి ఇందులో బాగా చెప్పారు. తమలపాకులో కృష్ణం వర్ణం అని చెప్పాడు. నల్లగా ఉండే తమలపాకు తింటే నోరు పాడైపోతుంది. నల్లగా ఉండే తమలపాకు అంటే నాకు తెలిసి కలకత్తా పాను నల్లగా ఉంటుంది అనుకుంటాను. కలకత్తా ఉండే పాను నాకు తెలిసి అది ఎక్కడ ఉంటుంది. సో నల్లగా ఉండే తినటే కనుక నోరంతా పాడైపోతుంది. అంటే అర్థం ఏంటంటే ఓరల్ డిసీజ్, ఓరల్ క్యాన్సర్స్ కూడా వస్తాయో నాకు తెలియదు. సో నోరు పాడైపోతుందని శాస్త్రంలో వక్ర మలం, వక్ర దాహం, దత్తే జాడి వస్తుంది, నోరు మండుతుంది, నోట్లో మలం ఏర్పడుతుంది, ఇదంతా చెప్పాడు. నల్లటి తమలపాకు తింటే, మామూలు తమలపాకు తింటే కాదు. సో నల్ల తమలపాకు నాకు వెంటనే గుర్తొచ్చింది, కలకత్తా పాడైందని నా విషయం రాసుకున్నాను. ఇందాక మాణిశరం గారు చెప్పారు, పచ్చడి గురించి చెప్పారండి. మనకు దొండకాయ పచ్చడి చాలా దొండకాయ కూర చేస్తూ ఉంటున్నాం. దొండకాయ బుద్ధిమాంద్యం చాలా రోజు ప్రసిద్ధి ఉంది. దొండకాయ బుద్ధిమాంద్యం కాదండి, ఇందులో పుస్తకంలో వచ్చే మంచి మాట ఏంటంటే దొండకాయ పచ్చడి తింటే దేహస్య పుష్టి జనకం, దేహానికి చాలా పుష్టి వస్తుంది కదా దొండకాయ పచ్చడి తింటే. తర్వాత శుభ శాంతికరం, శుభం ఉంటుంది, శాంతికరంగా ఉంటుంది. సో దొండకాయ పచ్చడికి ఇంత మంచి కూడా ఉందని పుస్తకం చదివిన తెలిసింది. నిజంగా తెలియని వాళ్ళు చేసి తినే ప్రయత్నం చేయండి. దేహస్య పుష్టి జనకం, రెండోది శుభ శాంతికారి అయిపోయింది. ఇంకోటి బీరకాయ పచ్చడి చేస్తాను మొత్తం తెలిసింది అనుకుంటారు. బీరకాయ పచ్చడి మంచి రిఫరెన్స్ ఏంటంటే
అశేష వ్యాధి నిర్మోదకం, అన్ని రకాల వ్యాధులు పోగొడుతుంది బీరకాయ పచ్చడి. నిజంగా బీరకాయ పచ్చడి అంటే ఇంకొక దేశంలో ప్రపంచంలో ఇంకొక పేషెంట్ ఎందుకు కావాలండి అంటే తినని వాళ్ళు ఉన్నారు కాబట్టి పేషెంట్ ఎక్కువ. సో తినడం చాలా ముఖ్యం. సో ఆ రకంగా అశేష వ్యాధి నిర్మోదక క్షమం అనేది వండర్ఫుల్ ప్రొడక్షన్. అది చాలా ఇంకోటి శోషినాం పుష్టికారి, సన్నగా ఉండేవాడికి లావు కావాలంటే డెఫినెట్ గా బీరకాయ పచ్చడి తినాలి. ఇది నేను చెప్పింది కదా, శాస్త్రం చెప్పింది. ఆ రకంగా ఈ ద్రవ్యంలో చేసిన జరిగింది. ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే వరుగులు, అంటే మనం వరుగులు అంటూ ఉంటారు. అంటే ఎండబెట్టి ఏ వస్తువుని కూరలు ఎండబెట్టి తర్వాత వరుగులు అవుతాయి. దాన్ని పప్పులు వేసుకుంటారు, ఎండకాలం దొరకడం వేసుకుంటారు. ఇందులో శుష్క వర్గం అని చెప్పారు దాన్ని. అందులో బుడవ వర్గం, మనకి బుడకాయ దొరుకుతుంది హైదరాబాద్. బుడవ వర్గంలో అదేంటంటే అత్యంబు పాల దోషగ్నం, ఎక్కువగా నీటి తాగి పొట్ట వాసిపోయినట్టయితే 2 బుడవకాయలు వరగలు తింటే కడుపు ఫ్రీ అయిపోతుంది. అంటే అది ఆ గ్యాస్ బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఆ రకమైన అబ్జర్వేషన్ ఇందులో బాగా ఉంది. శుష్క పరవర్గంలో ముఖ్యంగా బుడవ వర్గంలో అత్యంబు పాల దోషగ్నం. తర్వాత ఫైనల్ గా ఇందులో శయ్య వర్గం చెప్పారండి. పడకలో ఏం పడుకోవాలి, దేని మీద పడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏ పరుగు మీద పడుకోవాలి, ఎడు తిరిగి పడుకోవాలి అని శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారు. ఇటువంటి గ్రంథాన్ని అందించిన మొదటి కృతికర్తకి, తర్వాత ఈ ఈ రకమైన గ్రంథాన్ని పరిష్కరించి ఆయుర్వేద లోకానికి అందించిన బావగారు డాక్టర్ రామారావు గారికి, ఆయుర్వేద లోకం ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది నా విశ్వాసం. తర్వాత ఈ పుస్తకం నిజంగా గ్రాడ్యుయేట్స్ కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి టెక్స్ట్ బుక్ గా ఉంటే కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ద్రవ్యమైన సబ్జెక్ట్ వాళ్ళకి చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ రకమైన మాటలు 2 ముక్కలు మాట్లాడడానికి మీతో నాకు అవకాశం ఇచ్చిన మా బావగారికి డాక్టర్ రామారావు గారికి నేను సరదా ఉంటుంది. శ్రీ రామశాస్త్రి గారికి విశ్లేషణాత్మకమైనటువంటి వారి అభిప్రాయానికి కృతజ్ఞతలు. శ్రీ మాణిక్సింహ గారు, రామశాస్త్రి గారు మాట్లాడిన తర్వాత మనకి ఈ పుస్తకం మీద కొంత ఆసక్తి డెఫినెట్గా కలిగి ఉంటుంది. అలా ఆసక్తి గల వాళ్ళందరూ ఈ పుస్తకాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. కార్యక్రమం తర్వాత ఈ పుస్తకం యొక్క కాపీ ఎవరికైనా కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు, ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇక ఉచితంగానే అది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఉచితంగానే జ్ఞాన వినిమయం అంటే మంచి విషయాలను అందరికీ పంచడం అనేటువంటిది ఒక మంచి విషయం. మా మామగారు అతను చెప్తామని చెప్పారు. ఇక ఇప్పుడు తెలుగులోను, ఆంగ్లంలోను ఆయుర్వేదానికి చెందిన సుమారు 20కి పైగా వైద్య గ్రంథాలను అనువదించిన శ్రీ పమ్మి సత్యనారాయణ శాస్త్రి గారు ద్రవ్యరత్నాలపై ప్రసంగిస్తారు. వీరు వృత్తిరీత్యా రైల్వే ఇంజనీర్ అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యులు. వీరు ఆయుర్వేదంలోనూ రసశాస్త్రంలోనూ ఉద్దండులు. తమ తాతగారు అయిన శ్రీ చుట్టూరు సత్యనారాయణ శాస్త్రి గారి వారసత్వంగా ఆయుర్వేదాన్ని అందించుకున్నారు. వీరు ఆయుర్వేదానికి చేసిన మహోన్నతమైనటువంటి సేవ ఆయుర్వేద నిఘంటు ప్రచురణ. ఇప్పటికి 3 సంపుటాల్లో ప్రవర్గం వరకు పూర్తయింది. ఇంకా ఎన్నో సంపుటాలు రానున్నాయి. శ్రీ పమ్మి సత్యనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా. సభకు నమస్కారం. ఇంత మహామహులున్న సభలో నారాయణ వాడు మాట్లాడడం హాస్యాస్పదం. రామారావు గారి గురించి అందరూ చెప్పారు, అంత చెప్పినా తక్కువే, నేను చెప్పలేను కూడా. రెండోది, ఆయనకి నాకు చాలా కాలంగా పరిచయం, వచ్చిన డిఫరెన్స్ ఉంది ఆయనకి నాకు. ఆయన ఆ పుస్తకం గత 15-20 సంవత్సరాలుగా దాన్ని పరిశోధిస్తూ వచ్చారు. మధ్యలో అప్పుడు మాట్లాడుతుండేవారు. కంప్లీట్ చేయండి, త్వరగా కంప్లీట్ చేయండి అంటే ఆయన ఒప్పుకునేవారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, స్మాల్ థింగ్స్ మేక్ పర్ఫెక్షన్ అండ్ పర్ఫెక్షన్ ఇస్ నో స్మాల్ థింగ్. ఆ పర్ఫెక్షన్ కోసం చూసేవారు. నా ఉద్దేశం ఏంటంటే ఆ పర్ఫెక్షన్ మనం వెళ్ళలేము. పర్ఫెక్షన్ ఇస్ ఓన్లీ గాడ్ అని నేను పైగా తూరు శేషరావు గారి ప్రారంభంలో ఆయన ప్రచారంలో ఉన్నవాడిని. నాకు త్వరగా పనులు అవ్వాలి. అందుకనే అక్కడ ఆయన దగ్గర బెదిరిస్తూ వచ్చాడు చాలా కాలం. కానీ ఆయన పద్ధతికే వెళ్ళాల్సిన అవసరం నాకు కూడా ఏర్పడింది. ఎందుకంటే నేను నిఘంటు సంకలనం చేస్తున్నాను కనుక అందులో బాధ నాకు తెలుసు. అటు నుంచి మహానుభావులు వారు
ఈ సభలో నాకు కూడా ఒక సమయాన్ని కేటాయించినందుకు వారికి అందరికీ నమస్కారం. క్లుప్తంగానూ ఎంతో భావయుక్తంగా మాట్లాడిన శ్రీ స్వామి సత్యనారాయణ శాస్త్రి గారి అభినందనలు. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ రమణాచార్య గారు మన విలువైన సందేశాన్ని సభకి నమస్కారం. నేను రకరకాలైనటువంటి సభల్లో పాల్గొంటూ ఉంటాను. రాజకీయ నాయకుల సభల్లో పాల్గొంటూ ఉంటాను. సరే, మా తోటి అధికారులు సహచరులైనటువంటి వారి యొక్క సభల్లో పాల్గొంటూ ఉంటాను. సినిమా వారి సభల్లో కూడా పాల్గొంటూ ఉంటాను. యూనివర్సిటీ స్థాయిలో ఉండేటువంటి అధికారులతో పాటు కూడా పాల్గొంటూ ఉంటాను. విద్యార్థులతో ముఖ్యంగా నాకు ఇష్టం. ఈ దేశానికి భవిష్యత్తు వారే కాబట్టి విద్యార్థుల యొక్క సభలో కూడా పాల్గొంటూ ఉంటాను. ధార్మిక సభలో కూడా పాల్గొంటూ ఉంటాను. క్రీడాత్మక సభలో కూడా పాల్గొంటూ ఉంటాను. ఇవాళ పాల్గొనేటువంటి ఈ సభ మాత్రం అష్టలక్ష్మి దేవాలయంలో పవిత్రమైనటువంటి సభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు పెద్దలు శ్రీ రామారావు గారికి సభాముఖంగా సవినయంగా నమస్కారం. ఎందుకంటే ఈ గ్రంథాన్ని నాకేం అర్హత ఉందో నాకైతే తెలియదు, కానీ వారి యొక్క అభిమానంతో నన్ను పిలిచి నన్ను ఇది ఆవిష్కరించని చెప్పినందుకు ఒక పక్కన పెద్దలు ఆచార్య రవ్వ శ్రీహరి గారు, ఆచార్య లక్ష్మణమూర్తి గారు, అలాగే డాక్టర్ రాజారెడ్డి గారు, అలాగే రామశాస్త్రి గారు, అలాగే మాణిక్ శర్మ గారు, వేటూరి యోగానంద్ గారు, రామకృష్ణ గోపాలకృష్ణ గారు, ఆకు సీతారామరావు గారు, అలాగే లక్ష్మణమూర్తి గారు, ఇంతమందితో అలాగే సదస్సులో కూడా